మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని నేను భగవంతుడు నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని శ్రీలీలామహల్ థియేటర్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురి ప్రేక్షకుల అభిప్రాయాలను జేకే న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లుపై ప్రేక్షకుల రివ్యూ ఏ విధంగా ఉందో వారి మాటలోనే. ఫస్ట్ టైం చేశారు. ఇది ఒక హిస్టారికల్ మూవీ, అద్భుతంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారు అనుకోలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. చాలా 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 సూపర్ గా ఉంది సినిమా. మీరు ఒకసారి చూడండి. ఈ పవన్ కళ్యాణ్ పోటీగా బాబిడి ఇద్దరు అద్భుతంగా చేశాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు బాబీ కూడా చాలా బాగా చేశారు. అందరూ ఒకరు కాదు, ఒకరి మించి ఒకరు అద్భుతంగా చేశారు. నటన విశ్వరూపాన్ని చూపించారు ఈ సినిమా. ఆటోమేటిక్ గా సూపర్ గా ఉంటది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇలాంటి సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు ఎవరు. సో చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప విజయం సాధించారు. మీరు ఏమంటారు? చాలా అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఒక వరల్డ్ వైడ్ ఇవాళ సినిమా పండుగ వాతావరణంలో సంక్రాంతి జరుపుకుంటారు అభిమానులు కూడా. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. చాలా హ్యాపీగా. క్లైమాక్స్ పోరాటం లాస్ట్ 20 minutes అయితే అసలు పిచ్చిపోయే విధంగా ఉంది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో బాలకృష్ణ గారు వస్తారని ఒక రూమర్ ఉండేది, అది రూమరా లేకపోతే అది రూమర్ లేదు. చాలా బాగుంది సినిమా. అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఎక్కువ మందిలో పోరాటం హిందూ ధర్మ పోరాటం విజయం. హిందూ ధర్మం అనే ఈ సినిమాలో అలాగా క్రియేట్ చేశారు కదా, సమానంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మత సమస్య లేదు. జరిగిన హిస్టరీని కళ్ళ ముందు చూపించారు. హిస్టరీని చూపించారు తప్ప ఎక్కడ మతాల గురించి ఎక్కడ లేదు అసలు సినిమాలో. అప్పట్లో జరిగిన పాత హిస్టరీ, మన దేశంలో జరిగిన హిస్టరీని ఔరంగజేబు ఏ విధంగా ఉండేవాడు అనే ఒక దాని మీద కాన్సెప్ట్ లో దీన్ని తీశారు. బాగుంది, ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది. మొత్తం హిందూయిజం కోసం, ముస్లిమ్స్ కోసం మొత్తం అంతా అప్పట్లో హిందూగా ఉండాలంటే ట్యాక్స్ కట్టాలి, ఇలాంటివన్నిటి కోసం బాగా చూపించారు. మనకు తెలియని విషయాలను చూపించారు. బెటర్ ఓన్లీ చూడండి అందరూ. అంటే పిల్లలు చూడాల్సిన సినిమా, పెద్దలు చూడాల్సిన సినిమా, మనం వదిలేసారు అందరూ ఆ సినిమా. చాలా కాలం వెయిట్ చేశారు కదా, దానికి తగ్గ అవుట్పుట్ అయితే ఉందండి. ఇప్పుడు యానిమల్ తర్వాత బాబిడి అయితే కుమ్మేశారండి. విలన్ గా పాత్రలు కరెక్ట్ గా సెట్ అయిపోయారు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ పార్ట్ కూడా వెయిట్ చేయాలంటే. మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానం చూపించేటువంటి అభిమానులు విశాఖలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు విశాఖపట్నం చెందినటువంటి శివప్రసాద్ సాంతి మాట్లాడారు. సార్, మూవీ చూసారు ఫస్ట్ నుంచి చివరి దాకా, మీకైతే ఏ సన్నివేశం బాగా నచ్చింది? సినిమా ఫస్ట్ హాఫ్ లాస్ట్ అరగంట చాలా అద్భుతంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చిత్రంలో చాలా వ్యక్తిగతించారు. ఊహించిన విధంగా సెకండ్ హాఫ్ లో లాస్ట్ అరగంట సినిమా చాలా బాగా అద్భుతంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మంచి మెసేజ్ ని జనాల్లో తీసుకెళ్ళారు. అంటే ఈ చిత్రం స్టార్ట్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ ఒక దొంగగా చూపించారు. తర్వాత అతను ఏంటనేది చూపిన క్యారెక్టర్ ని విజువలైజ్ చేశారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? లేదు సార్, అంటే అదే మీరు పవన్ కళ్యాణ్ గారు దొంగ చూపించిన ఫ్లాష్ బ్యాక్ లో ఆయన హిందువుల కోసం ఏదైతే హిందువులు బతకాలంటే ట్యాక్స్ పే చేయాలనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు తీసుకెళ్ళి చరిత్రని కొంచెం ఇప్పుడున్న జనాలకి చూపించడం, నిజంగా మా అందరికీ హిందువుల మీద ఇలాంటి దాడులు జరిగాయి అన్న ఒక కథాంశం మీద చాలా పట్టు బిగించి మంచి సినిమా తీశారు. అంటే నిజంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం రావడం, ఆ నేపథ్యంలో సినిమా కూడా ఒక మంచి విజయం సాధించడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇంచుమించు 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూడటం, ఒక డైరెక్ట్ ఫిలిం ఇంచుమించు 5 సంవత్సరాల తర్వాత ఆయన ఒక డైరెక్ట్ చిత్రం నటించడం మాకైతే అభిమానులుగా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కాకుండా ఇతరులు మీకు బాగా నచ్చినటువంటి యాక్టర్లు ఈ సినిమాలో ఎవరి యాక్షన్ బాగా నచ్చిందంట? బాగా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు కదా. పవన్ కళ్యాణ్ గారి తర్వాత హీరోయిన్ బాగానే చేశారు. నాజర్ గారి క్యారెక్టర్ బాగానే ఉంది. బాబుడియల్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది.
రైట్ ఇది చిత్రం చాలా సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి అంటే నిరీక్షణ ఫలం చాలా మధురంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాదాపు 5 ఏళ్ల పాటు అంటే అనేక అవాంతరాల కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరిగింది. దానికి సంబంధించినటువంటి కారణాలను పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాని కనుక పరిశీలించి చూసినట్లయితే, ఒక విశ్లేషణ చూసినట్లయితే, ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొనసాగినటువంటి ఒక చారిత్రాత్మక చిత్రంగా తెలియజేయవచ్చు. సినిమా పవన్ కళ్యాణ్ ప్రతి షాట్ హైప్ 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 అంటే ఇంకా హైప్ ఫ్యాన్స్ కి మాత్రం ఇంకా మనం చెప్పక్కర్లేదు. అటువంటి విజువల్స్ అటువంటివి ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 10 నిమిషాల ముందు సీన్ ఉంటుందన్య, పులా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే అలా ఉంటది మొత్తం అన్ని సీక్వెన్స్ మాత్రం. కళ్ళు పవర్ అంటే ఏంటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది మాత్రం అందరూ చూడాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి హిందువుల కోసం. మా పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద, నేను పార్టీ మీద అభిమానం మీద చెప్పలేదండి. ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూడాలంటే ఇంకా మళ్ళీ చూడాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ లేటి ఎక్కడికక్కడికి ఆ విధి విధానాలు మాట్లాడడం కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారే ఈ సినిమా తీశారని, నేను పార్టీ ఇంత బిజీగా ఉండి కూడా ఈ సబ్జెక్టులు ఎంత బాగా మాట్లాడారంటే